అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈబీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూలై నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. సో వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లు తమ నెలవారీ పెన్షన్ బిల్లులు, పే స్లిప్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సాంకేతిక సమస్యల పరిష్కారానికి నిర్దేశిత గడువులను తప్పనిసరిగా పాటించాలని ఆర్థిక నిపుణులు, పెన్షనర్ల సంఘాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో తమ వివరాలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవడం అత్యంత ఆవశ్యకం. జూలై నెల పెన్షన్ బిల్లుల ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే అప్‌లోడ్ పూర్తి. జూలై నెలకు సంబంధించి పెన్షన్ బిల్లులు ఈ నెల 23వ తేదీనే సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయబడ్డాయి. నిధుల కోసం నిరీక్షణ. ప్రస్తుతం ఈ బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి. ప్రభుత్వం ట్రెజరీలకు నిధులు విడుదల చేసిన వెంటనే ఈ బిల్లులు ప్రాసెసింగ్ చేయబడి పెన్షనర్ల ఖాతాల్లోకి పెన్షన్ జమ అవుతుంది. ప్రతి పెన్షనర్ తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. వారి యొక్క పే స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడము. సో, పే స్లిప్స్ ఎప్పుడు లభిస్తాయంటే పెన్షనర్లకి 30 రోజులు ఆ నెలలో 30 రోజులు ఉన్నట్లయితే 28వ తేదీ, అలాగే 31 రోజులు ఉన్నట్లయితే 29వ తేదీకి అంటే రేపటి నుంచి పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ అనేది సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అందుబాటులోకి వస్తాయి. సో, మరి ఈ ప్రక్రియ ఎందుకు ముఖ్యము? ఎందుకు ఇలా చేయాలంటే ప్రతి నెల మీ మొబైల్ ఫోన్‌లోనే మీ యొక్క పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలండి. ఇదొక అలవాటుగా అయితే పెట్టుకోవాలి. దీనివల్ల మీ పెన్షన్‌లో ఏమైనా కోతలు, మార్పులు లేదా తప్పులు ఉంటే వెంటనే గుర్తించడానికి వీలవుతుంది. ఇక వివరాలలో ఏమైనా తప్పులున్నట్లయితే సరి చేసుకోవాల్సిందే అండి. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లోని ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ ఈఎస్ఎస్ విభాగంలో మీ వ్యక్తిగత వివరాలను సరిచూసుకోవచ్చు. ఏం మార్చవచ్చు అంటే వ్యక్తిగత సమాచారం, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు వంటివి వాటిని ఎడిట్ ఆప్షన్ ద్వారా మార్చుకోవచ్చు. ప్రక్రియ మార్పులు చేసిన తర్వాత సంబంధిత ధృవపత్రాలు ఉదాహరణకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ లాంటివి స్కాన్ కాపీలను అప్‌లోడ్ చేయాలి. ఈ అభ్యర్థన నేరుగా మీ సంబంధిత ఎస్‌టీఓకి వెళ్తుంది. మీరు వ్యక్తిగతంగా ఎస్‌టీఓని కలిసి డాక్యుమెంట్లను చూపించి మార్పులను ఆమోదింపజేసుకోవాలి. ఒకవేళ మీరు గనుక మీ పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోలేదంటే, ఇటువంటి మార్పులు ఏమైనా ఉన్నట్లయితే మీరు చూసుకోలేరు. సో, మనకు ఒక సైడు ఎర్నింగ్స్‌లో ఏమైనా మార్పులు ఉండవచ్చు. అంటే సిస్టమ్ జనరేటెడ్ కాబట్టి మనకు ఒక నెల డీఏలో పొరపాటు జరగొచ్చు. లేదంటే బేసిక్‌లో ఏమన్నా పొరపాటు జరిగితే మనం అక్కడ సమ్ అమౌంట్‌నైతే లాస్ అవుతాము. సో, అమౌంట్ లాస్ అవుతాం. దాన్ని మళ్ళీ మనము తిరిగి తెచ్చుకోలేమనమాట. అలాగే ఒకవేళ పర్సనల్ డీటెయిల్స్‌లో ఏమైనా ఇంటి పేరు గాని ఏదైనా తప్పు పడిందంటే అది అట్లే కంటిన్యూ అయితా వస్తూ ఉంటుందనమాట. మనం గమనించకపోతే. సో, పే స్లిప్స్ చూసుకోవడం వల్ల ఈ 2 లాభాలుంటాయన్నమాట. సో, మనం ఆర్థికంగా లాస్ కాకుండా ప్లస్ మన యొక్క డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా ఉండేలాగైతే మనం చూసుకోగలుగుతాము. అందుకోసమైనా మనం పే స్లిప్ అనేది ఖచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, ఇటువంటివి మనం ఎప్పటికప్పుడు సరిచూసుకుంటే అండి లేదంటే అవి తర్వాత మార్చుకోవడానికి ఇబ్బందవుతుంది. ఇక సాంకేతిక సమస్యల ఇన్సిడెంట్ రైజ్ చేయండి. ఏమైనా సాంకేతిక సమస్యలు ఉన్నట్లయితే. సో, మీ పే స్లిప్ లేదా సీఎఫ్ఎంఎస్ ప్రొఫైల్‌లో మీరే సరిచేయలేని సాంకేతిక సమస్యలుంటే హెల్ప్ డెస్క్ ద్వారా ఇన్సిడెంట్ రైజ్ చేయవచ్చు. గడువు ముఖ్యం. ఇన్సిడెంట్స్ రైజ్ చేయడానికి ప్రతి నెల 1 తేదీ నుంచి 24 తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. 25 తేదీ నుంచి నెలాఖరు వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉండదు. ఎవరు పరిష్కరిస్తారు? ఈ యొక్క ఇన్సిడెంట్‌కి సంబంధించి మనం ఏమైనా రైజ్ చేస్తే, క్వెషన్ చేస్తే దీన్ని ఎవరు పరిష్కరిస్తారంటే సీఎఫ్ఎంఎస్ కార్యాలయం విజయవాడ వారు ఆర్ఎఫ్‌సి, ఆర్ఎఫ్‌సి ఎర్రర్, నాన్ డిస్‌ప్లే ఆఫ్ టేల్స్ వంటి ప్రధాన సాంకేతిక సమస్యలను విజయవాడలోని సీఎఫ్ఎంఎస్ కార్యాలయంలో నేరుగా పరిష్కరిస్తుంది. ఎస్‌టీఓ కార్యాలయం పుట్టిన తేదీ, జీవిత భాగస్వామి పేరు, మొబైల్ నంబరు వంటి మార్పులకు సంబంధించిన ఇన్సిడెంట్స్‌ను మీ పీపీఓ ఆధారంగా సరిచేయడానికి సంబంధిత ఎస్‌టీఓలకు పంపుతారు.
పెన్షనర్ల అసోసియేషన్ ఆవేదన పరిష్కారం కోసం డిమాండ్. మేము ఇన్సిడెంట్ రైజ్ చేసిన తర్వాత చాలా అభ్యర్థనలు ఎస్టీఓ కార్యాలయాలకు పంపబడుతున్నాయి. అయితే అక్కడ సిబ్బంది కొరత, పని ఒత్తిడి కారణంగా మా సమస్యలపై వారు సకాలంలో దృష్టి పెట్టడం లేదు అని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇన్సిడెంట్ రైజ్ చేసిన తర్వాత వాటిని పరిష్కరించడానికి టైమ్ బౌండ్ యాక్షన్, నిర్ణీత కాలపరిమితి నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని వారు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్‌ను ఈ మేరకు పలుమార్లు కోరినా ఇప్పటికీ స్పష్టమైన ఆదేశాలు రాలేదని వారు తెలిపారు. పెన్షనర్స్ ఏం చేయాలి? సో, మీరు రైజ్ చేసిన ఇన్సిడెంట్ మీ ఎస్టీఓకు పంపబడినట్లు గమనించిన వెంటనే మీ ఎస్టీఓ ఎస్టీఆర్ నంబర్, సర్వీస్ రిక్వెస్ట్ టికెట్ నంబరుతో ఎస్టీఓను కలిసి మీ పీపీఓ మరియు ఇతర ధ్రువపత్రాలను చూపించి సమస్యను త్వరగా పరిష్కరించుకోవడానికి చొరవ చూపాలి. అప్రమత్తంగా ఉండడం ద్వారా మీ యొక్క హక్కులను, ప్రయోజనాలను కాపాడుకోవచ్చు అనైతే మనకు ప్రభుత్వం వారు తెలియజేస్తున్నారనమాట. సో, కాబట్టి ఇది ఫ్రెండ్స్. సో, ఈసారి బిల్లులో అప్‌లోడ్ ప్రక్రియ అనేది కొద్దిగా ఆలస్యం అయితే అయింది. మనందరికీ తెలిసిందే. ఉద్యోగులకు సంబంధించి ఈ యొక్క అటెండెన్సు అలాగే వీటితో పాటుగా క్రమశిక్షణా చర్యలు ఎవరి మీదైనా ఉన్నాయా? లేవా? అనే డీటెయిల్సు, అలాగే లాగిన్ సంబంధించి కొన్ని డీటెయిల్స్, ఈ విధంగా కొన్ని ప్రాసెస్ అయితే ఉన్నాయన్నమాట. వీటన్నిటిని పూర్తి చేసేసరికి డీడీఓలకి ఆలస్యమైన నేపథ్యంలో 27వ తేదీ వరకు బిల్లులు అప్‌లోడ్ చేసే ప్రక్రియ అనేది నిన్నటి వరకు కొనసాగించారనమాట. సో, ఇంకా ఏమైనా బిల్లులు మిగిలి ఉన్నట్లయితే వాటిని వచ్చే నెల 6వ తేదీ నుంచి సబ్మిట్ చేస్తారు. సప్లిమెంటరీ బిల్స్ ద్వారా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉండి ఇప్పుడు అప్‌లోడ్ కానటువంటి కొన్ని బిల్లులు ఏమైనా ఉంటే మనకు 6వ తేదీని సబ్మిట్ చేయొచ్చు. ఇకపోతే బిల్లులు ఆలస్యమయ్యాయి కదా అని సాలరీలు, జీతాలు మరియు పెన్షన్‌లు అయితే ఆలస్యం ఏమి అవ్వవండి. యథావిధిగా 1వ తేదీనే జీతాలు మరియు పెన్షన్స్ అయితే యథావిధిగా జమ అవుతాయనేది తాజా సమాచారము. సో, 1వ తేదీన జీతాలు, పెన్షన్‌లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు స్టేట్ బడ్జెట్, స్టేట్ ఆదాయము, అలాగే ఆర్‌బీఐ ద్వారా బాండ్ల వేలం ద్వారా కూడా నిధులను సమీకరించి ఉద్యోగులకు సంబంధించి జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యేలాగా ఈ 1, 2, 3 తేదీలలో, సో, మధ్యలో ఆదివారం ఉంటుంది. ఆదివారం మినహా మిగతా తేదీలలో అయితే పూర్తి స్థాయిలో జమ అవుతుందనేది తాజా సమాచారము. సో, బిల్లులలో పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఎప్పటికప్పుడు మీ ఉద్యోగులైతే నిధి యాప్ మరియు నిధి వెబ్‌సైటు, అలాగే పెన్షనర్స్ అయితే నిధి సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్ ద్వారా మీ యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఎప్పటిలాగే జూలై నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు మన ఛానెల్‌లో బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.